తెలుగు జ్యోతిష్య వాణి ఛానల్కి స్వాగతం. మీరోజు ఎలా మారబోతోంది? గ్రహాల సంచారంలో ఏ రహస్య శక్తులు మీపై ప్రభావం చూపుతున్నాయి? ఈరోజు మీ రాశిని ప్రభావితం చేసే శుభయోగాలు, అపశకాలు, అదృష్ట సమయాలు, ముఖ్య సూచనలు అన్నీ ఒకటే చోట మీకు స్పష్టంగా చెబుతాము. మేషం నుండి మీనం వరకు ప్రతి రాశివారికి ఈ రోజును మార్చే కీలక జ్యోతిష్య విశ్లేషణ ఇప్పుడు ప్రారంభమవుతోంది. ముందుగా మీ రాశి ఫలాలను వినండి. తర్వాత రోజంతా ఆ శక్తులను మీ పక్షాన ఎలా మార్చుకోవాలో కూడా తెలుసుకోండి. అవకాశాలు, హెచ్చరికలు, విజయ సూచనలు ఏదీ మిస్ అవకుండా పూర్తిగా వినండి. మరి ఆలస్యం ఎందుకు? ఈరోజు 12 రాశుల ఫలాలు ప్రారంభిద్దాం. ఈరోజు రాశి ఫలాలు డిసెంబర్ 7. మేషం రాశి. మేషం రాశివారికి ఈరోజు ఎలా ఉండబోతోందో చూద్దాం. ఈరోజు మేషం రాశివారికి కొన్ని చక్కని అవకాశాలు మీ ఎదురుగా ఉన్నాయి. రోజు ప్రారంభంలోనే మీ జీవితంలో కొన్ని మార్పులకు కావాల్సిన ప్రేరణ పొందుతారని ఆశిస్తూ మీరు ఏదైనా మంచి పనులకు సిద్ధమయ్యండి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ ప్రేమ జీవితంలో కొన్ని విషాదాలు ఉండవచ్చు, కానీ మీ ఆనందాన్ని పంచుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో మీ అనుబంధం మెరుగుపడుతుంది. వారి సాన్నిహితం మీకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి కనీస స్థాయిలో ఉండవచ్చు, కానీ మీ ప్రతిభ ప్రదర్శించడానికి మంచి అవకాశం వచ్చినప్పటికీ జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థికంగా కొన్ని దుఃఖమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈరోజు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ మానసిక స్థితి కొంచెం దురదృష్టకరంగా మారవచ్చు. ధ్యానం చేసి ఆత్మశాంతి కోసం ప్రయత్నించడం మంచిది. ఈరోజు మీరు తీసుకునే ప్రతి అడుగు మీకు కొత్త మార్గాలు తెరుస్తుంది. కాస్త ధైర్యం మరియు నమ్మకం ఇస్తే విజయాన్ని అందుకోవచ్చు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు హనుమాన్. శుభరంగు నీలం. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం, కొత్త అవకాశాలు మీంటే వస్తాయి, వాటిని పరిగణలోకి తీసుకోండి. ఇది మీరోజు. మేషం వారండి. వృషభం రాశి. ఈరోజు ఈ రాశివారికి వృషభం ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. మీ దినచర్యలో కొన్ని కొత్త అవకాశాలు ఎదురుకాలే మీకు విశాఖ పురుష నిరుపయోగంగా ఉండవచ్చు. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబం మరియు ప్రియమైన వారితో సమయం బాగా గడుపుతారు. మీకు పెద్దగా వ్యాఖ్యానాలు లేకుండా స్నేహితులతో కాసింత సరదాగా ఉండు. వారికి మీ ప్రియమైన భావాలను పంచితే మంచి అనుభూతి పొందుతారు. వృత్తి మరియు ఆర్థికం. నైలాగ్ ప్రాజెక్టులకు మీరు ఆవేశం చూపడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఈరోజు కొన్ని మంచి ఆఫర్లను అందుకోగలుగుతారు. అందువల్ల ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈరోజు మీ ఉత్కంఠ నయం ఉంటుంది. పరుగులు, శారీరక క్రమం చేయడం వల్ల శ్రేయస్సు పొందుతారు. మీకు నిలకడతో మానసిక శాంతి ఉంటుంది. నేను చేసేదానిలో నా ప్రగతిని చూడాలని కోరుకుంటున్నాను అని గుర్తుంచుకోండి. మీరు చేసే ప్రతి చిన్న పని మూల్యం కలిగి ఉంటుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు లక్ష్మి. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం, పాత పొరపాట్లపై మిమ్మల్ని ఆలోచింపచేస్తే అందులోని ఒక కొత్త దృక్కోణం కనుగొన్నట్టు అవుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజును ఆనందంగా గడపండి. మిథునం రాశి. నమస్కారం. ఈరోజు మిథునం రాశివారికి ఉత్సాహం పెరుగు విధంగా ఉందని చెప్పాలి. మీ రోజువారీ జీవితంలో చక్కటి పరిణామాలు జరగబోతున్నాయి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధం ఉంటుందని చూస్తున్నాను. మీ ప్రేమల్లో కొంచెం సున్నితమైన సంభాషణలు జరగనున్నాయి. మీ తోటి ప్రియులు మీకు కావాలనుకునే సూచనలు చేయగలరు. మానసిక ఈతనం పెరిగే మీ బంధాలు మరింత బలపడతాయి. వృత్తి మరియు ఆర్థికం. మీ వృత్తిలో కొన్ని సవాళ్లతో పాటు కొత్త అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిపుణుల నుండి మీ పనిపై ప్రశంసలు వస్తాయి. ఆర్థికంగా కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ధనాన్ని సరైన రీతిలో పరిగణించండి. కష్టపడి పనిచేస్తే
మంచి ఫలితం వస్తుంది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యానికి చిన్న జాగ్రత్తలు అవసరం. మీకు ఒత్తిడి మరియు అసంతృప్తి రావచ్చు. చాయ్ లేదా చామంతి వంటి సుఖపరివారంలో ఉన్నప్పుడు మీ మనస్కు శాంతిని తొలగించి అవాంఛిత ఆలోచనల నుండి దూరంగా ఉండండి. ఇప్పుడు ఈ రోజును ఆనందంగా గడపడానికి సిద్ధంగా ఉండండి. మీ ఆలోచనలు శక్తివంతమైనవి. అవి మీ భవిష్యత్తును మార్చగలవు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు రాముడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం మొత్తం పరిశ్రమలలో కొత్త గణన మరియు పాదబంధం. ధన్యవాదాలు. మరింత సమాచారం కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. నమస్తే మిత్రులారా. ఈరోజు ఈ రాశివారికి అంటే కర్కాటక రాశిలో కుంభరాశి ఉన్నవారికి మీ తారా సూచనలను తెలియజేస్తాను. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబం మరియు ప్రేమికులతో మంచి సమయాన్ని గడపడానికి చాలా మంచి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు మీపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. మీ ప్రేమలో కొంచెం సరికొత్త మార్పులు వస్తాయి. అంతేకాదు, మీ మాటలు పంపించే భావనలో కాస్త చల్లగా ఉండండి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి రంగంలో కొత్త అవకాశాలు మీ ఎదుట కమ్ముకుంటాయి. మీ ఆలోచనలు అద్భుతంగా ఉండడంతో పాటు మీరు సహచరులతో మంచి సహకారం పొందవచ్చు. ఆర్థికంగా సరైన నిర్ణయాలు తీసుకోండి. అప్పులు తక్కువగా ఉంచేందుకు కృషి చేయండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ శారీరక ఆరోగ్యం బాగా ఉండండి, కానీ మానసికంగా కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు. సానుకూల ఆలోచనలు మీకు మోటివేషన్ ఇస్తాయి. మదనం చేయడం లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందండి. ప్రేరణాత్మక మాట విననం చేసుకోండి. ప్రతిరోజు కొత్త శక్తిని ఇవ్వడం వల్ల మీరు ఖచ్చితంగా సాధించగలరు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు మహాలక్ష్మి. శుభరంగు పచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త సంబంధాల ప్రారంభం. ఇది మీ కర్కాటక రాశి వారికి వీలైనంత సహాయంగానే ఉంటుందని నా ఆశ. మరి మీ టీంతో ఈరోజు అద్భుతమైన అనుభవాలు గడపండి. సింహం రాశి. ఒక మంచి రోజు. మీరు సింహం రాశివారు అయితే ఈరోజు మీకు కొన్ని అద్భుతమైన అవకాశాలు ఎదురుకానున్నాయి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ ప్రేమ జీవితంలో హృదయానికింద కొన్ని మంచి మార్పులు ఉంటాయి. విరామం తీసుకుంటే మీతో ప్రేమలో ఉన్న వ్యక్తితో మంచి అనతరం జరగవచ్చు. కుటుంబంతో సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది, కాబట్టి వాళ్లతో అవకాశాన్ని వినియోగించుకోండి. వృత్తి మరియు ఆర్థికం. ఉద్యోగంలో మీరు కాస్త దూరంగా ఉండి మీ ప్రాజెక్టులకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వండి. ఆర్థిక పరంగా ఖర్చులను నియంత్రించడం మంచిది. కొత్త ఆలోచనలు మీకు స్వల్పకాలంలో లాభం ఇవ్వవచ్చు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ ఆరోగ్యం మంచిగానూ ఉందనుకోండి, కాని కొంచెం లేస్తూ ఉండండి. మానసికంగా ఉత్సాహభరితంగా ఉండడం ముఖ్యం, కాబట్టి ధ్యానం చేయడం లేదా హాబీని అనుసరించడం ఉపయుక్తం అవుతుంది. బాధనించిన క్షణాల నుండి బయటికి రాగలరు. మీరు మీలోని శక్తిని గుర్తించండి మరియు ముందుకెళ్లాలి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ రామచంద్ర. శుభరంగు బంగాళదుంకాయ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త స్నేహితులు చేయడానికి ఉత్తమ సమయం. మీరు ఈరోజు ఓపిరిగా పండించు. కన్య రాశి. నమస్కారం. ఈరోజు కన్య రాశివారి కోసం ఇది ప్రత్యేకమైన రోజు. మీకు ఎదురవుతున్న ఆ అవకాశాల గురించి మాట్లాడిద్దాం. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ కుటుంబంలో అనుకొని సంతోషం అనుభవించగలరు. మీ బంధువులతో మరింత సమయం కేటాయించడం మీకు ఆనందాన్ని తీసబ్రింగ్. మీ ప్రియమైన వ్యక్తితో ఏదైనా ప్రణాళికలు అనుకొని విధంగా సాంగం పెంచుతాయి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిగా కూడా మంచి సూచనలు ఉన్నాయి. మీ ప్రాజెక్ట్కి కమిట్గా ఉండండి. ఫలితం మీ ఆశించినట్లు ఉండొచ్చు.
ఆర్థికపరంగా కొంచెం ఖర్చులు తప్పదు, కానీ జాగ్రత్తగా ప్లాన్ చేయడం మంచిది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. కొంచెం విరామం తీసుకుని మానసికంగా మీరు తేలికగా ఉండవచ్చు. ధ్యానం చేయడం మీకు ఎన్నో ఉపశమనం ఇస్తుంది. ఈరోజు మీ కష్టాల నుంచి బలాన్ని పొందండి. ప్రతి సవాలు మిమ్మల్ని మరింత బలంగా మార్చుతుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు లక్ష్మీదేవి. శుభరంగు పచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం మీ ప్రతిభను గుర్తించిన వ్యక్తుల ద్వారా అభినందనలు. ఇలా మీరోజు ఆనందంగా గడవాలి. శుభం. తులరాశి. నమస్కారం. ఈరోజు తులరాశివారికి చాలా ప్రత్యేకమైన రోజు. మీరు చేస్తున్న ఆందోళనల నుండి కొంతమేర రిలీఫ్ పొందవచ్చు. వింటున్నారా? రాశి అనుగుణంగా జరిగే విషయాలు మీరే తెలుసుకోండి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు ప్రేమ విషయంలో మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. మీ జంట మీ మధ్య లోతైన బంధాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈరోజు సరైన సమయం. కుటుంబంలో చిన్న అన్యోన్యతలు సరిదిద్దబడతాయి. మీరు వారు గమనిస్తున్నారని అనుకోవడం వాస్తవం. అప్పుడే మీమీద ప్రేమను ఆశ్రయిస్తారు. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి ప్రదేశంలో ఈరోజు కొన్ని ప్రత్యేక అవకాశాలు మిలువైనవి. మీ ప్రతిభను తెలియజెప్పడానికి సరైన సమయం ఇది. కొత్త ప్రాజెక్టులకు నిమిత్తం మీ ఐడియాస్ మాణిక్యాల పాపులర్ అవుతాయి. ఆర్థిక పరిస్థితిలో సంతృప్తి కూడా ఉంది, కాని కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ ఆరోగ్యం విషయానికొస్తే కొన్ని అలసట అనుభవిస్తున్నారని కనబడుతుంది. మానసికంగా బలహీనంగా లేకపోవడానికి యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. మీ మనస్సు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు నిరంతరం అంగీకారంగా ఉండు. ప్రతిరోజూ ఒక కొత్త అవకాశాన్ని మీ చేతుల్లో ఉంచుతుంది. మీరు మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు లక్ష్మీదేవి. శుభరంగు పచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త సమాచారం లేదా అవకాశం మీకు ఎదురవుతుంది. ఇది మీ రోజు. శుభం కూడా. వృశ్చికం రాశి. హాయ్ వృశ్చిక రాశివారికి. ఈరోజు మీకు ఎంతో శుభవార్తలు రాబోతున్నాయి. దయచేసి ఇదంతా గచ్చిగా వినండి. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ విషయంలో ఈరోజు మీకు మంచి జరగబోతోంది. ప్రశాంతతతో సంబంధాలను నడిపించండి. కుటుంబ సమస్యలు ఉంటే మీ మాట చెప్పడానికి సరైన సమయం ఇది. బంధువులతో ముచ్చటించడం వాటిని మరింత బలంగా చేస్తుంది. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో కొత్త అవకాశాలు మీకు ఎదురవుతాయి. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. స్థానిక భవిష్యత్తు ప్లాన్స్ను రూపొందించడానికి ఇది మంచి సమయం. ఆర్థిక రంగంలో చేసే ఇచ్చుకి సోమరితనం అనుకోవడం తప్పు. రోజు వ్యయం సక్రమంగా నిర్వహించడం ముఖ్యమే. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం ఈరోజు మంచి పుంజుకుంటుంది. మీరు కొంచెం ఒత్తిడిలో ఉన్నా ధ్యానం లేదా యోగా చేస్తే మానసిక శాంతి పొందవచ్చు. మీ ఉబ్బలుచని మరియు సాధనల సహాయంతో మీరు ఏది అయినా సాధించవచ్చు. ఖచ్చితంగా ముందుకు సాగండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సృష్టికర్త త్రిపుర సుందరి. శుభరంగు పచ్చ. శుభ సంఖ్య 3. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త అనుబంధం ఏర్పడడం. అంత సంభ్రమంగా ఉండండి మిత్రులారా. మరింత అంచనాల కోసం మరొకసారి కలుద్దాం. ధనుస్సు రాశి. హాయ్ పుణ్యవంతులు. ఈరోజు ధనుస్సు రాశివారికి నూతన విషయాలు మరియు సకల విధానాలు అందుబాటులో ఉన్నాయి. మీకు మంచి అనుభవాలు కలిగి ఎలా ఉండాలో చూద్దాం. ప్రేమ మరియు కుటుంబం. మీ ప్రేమ జీవితంలో నేటిరోజు కాస్త నిరుత్సాహం ఉండొచ్చు. కాని మీరే శాంతంగా ఉండి మీ భావాలను పంచుకోవాలని సిఫారు చేస్తాను. కుటుంబంలో సరదా వేడుకలు జరగవచ్చు. అందరితో కలిసి ఆనందించండి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో ఎత్తుకు వెళ్లేందుకు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ప్రాజెక్టులు లేదా అవకాశాలు వస్తున్నాయని అనిపిస్తోంది. ఆర్థికంగా కూడా మంచి ఖర్చులు చేయవచ్చు, కాని ప్రభుత్వం చేసిన విక్రయాలను చూడండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి.
ఆరోగ్యం గట్టిగా ఉంటే కాని కొంచెం మానసిక ఒత్తిడి వస్తుంది. యోగా లేదా ధ్యానం చేసే సమయం ఉంది. ఇది మీకు బాగా ఉపకరిస్తుంది. ఈరోజు మీకు కొన్ని సవాళ్లు ఉంటే అవి మీ బలమైన ఔత్సాహికతను పెరిగించడానికి అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శరిషనాత్రుజ. శుభరంగు నలుపు. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్తతను తెచ్చే అనుభవాలు. మీరు మళ్ళీ కలుద్దాం. మీ రోజు ఉత్సాహంగా గడపండి. మకరం రాశి. నమస్తే అందరికీ. ఈరోజు మకర రాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజు. మీ వ్యక్తిత్వానికి మంచి మార్పులు అప్డేట్స్ రాబోతున్నాయి. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ్ విషయాల గురించి మాట్లాడితే ఈరోజు మీలో అన్యోన్యత పెరగనుంది. మీ శ్రేయోభిలాషులు, స్నేహితులు ముఖ్యమైన పరిచయాలు జరుగుతాయి. కుటుంబంలో చిన్న చిన్న విషయాలని పంచుకోవడం ద్వారా బంధాలు మరింత బలహీనంగా మారుతాయి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి రంగంలో కొత్త అవకాశాలు మీ వైపు వస్తున్నాయి. జాబ్ లేదా ప్రమోషన్ గురించి మాట్లాడుకుంటే సానుకూలంగా ఉంటే మంచిది. ఆర్థికంగా కూడా మంచి లాభాలు మీ ఎదురుగా ఉన్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే దిక్కులు చక్కాయి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈరోజు ఆరోగ్యంలో మినహాయింపు లేదు. కొంచెం విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు. మానసిక స్థితి సానుకూలంగా ఉంచుకోవడానికి ధ్యానం లేదా యోగా చేయడం మంచి అవకాశం. మర్చిపోకండి, మీ యాత్రలో ప్రతిరోజూ ఒక కొత్త చరిత్ర. ధీమాతో ముందుకు సాగండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం స్నేహితుల ద్వారా కొత్త అవకాశాలు. మీరు ఈ సానుకూలతల్నివందులో సొంతం చేసుకోండి. కుంభం రాశి. కుంభం దైనందిన జ్యోతిష్యం. ఈరోజు కుంభం రాశి వారికి జ్యోతిష్య మూల్యాంకనంతో ఆదుకోవడం జరిగింది. ఈరోజు మీ జీవితంలో చాలా సువర్ణ అవకాశాలు ఎదురవుతాయి. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమలో మీ భవిష్యత్తు మీద పూర్తి నమ్మకంతో ఉండండి. మీ జోడితో మంచి సమయం గడిపే అవకాశం ఉంది. అయితే కొన్ని సమయాల్లో చిన్న వివాదాలు కూడా వస్తాయి. కుటుంబ వార్డులో అందరి సహాయంతో అందరినీ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించండి. వ్యవసాయం మరియు ఆర్థికం. వ్యవసాయం విషయంలో ఆరోగ్యంగా ఉండడమే కాదు, మంచి ఫలితాలను అందిస్తూ ఉంటాయి. మీరు కొత్త అవకాశాలు తీర్చకాని ప్రతిభలు అంచనా వేయండి. ఆర్థికంగా కొన్ని అనుకోని ప్రయోజనాలు కూడా గమనించబోతున్నారు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. మీ మానసిక స్థితి కూడా స్థిరంగా ఉంటుంది. కాని కొంచెం శాంతంగా ఉండటానికి యోగా లేదా ధ్యానం చేసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. ఈరోజు మీరు ఎదురుచూస్తున్న అవకాశం మీ ప్రయత్నాల ఫలితమే. సానుకూలంగా ఆలోచించడం మర్చిపోకండి. మీకు విజయం ఖచ్చితంగా అందుతుందనే నమ్మకం ఉంచండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు కాళీదేవి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త సంబంధాలు ప్రారంభం కావచ్చు. ఈరోజు మీకు శుభం మరియు ఆనందం కలగాలని ఆశిస్తున్నాను. మీనం రాశి. హాయ్. ఈరోజు మీనం రాశివారికోసం ప్రత్యేక నిఘంటువు. ఈరోజు మీ జీవితంలో కొన్ని మంచి మరియు ఆసక్తికరమైన విషయాలు జరుగుతాయి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో మరింత సమయం గడిపి మీ భావాలను పంచుకోవడం మంచి సమయం. ప్రేమలో ఉన్నవారు మీ భాగస్వామి మీద ప్రేమను వ్యక్తం చేయండి. మీ మధ్య సానుకూల చర్చలు జరగడానికి ఇది మంచి సమయం. వృత్తి మరియు ఆర్థికం. మీ వృత్తి సంబంధిత పనులలో ఈరోజు మీరు మంచి ఫలితాలను అందించగలరు. ప్రాజెక్టులపై మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా కూడా మీరు వాస్తవికమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం విషయంలో ఈరోజు సాధ్యమైనంతగా విశ్రాంతి తీసుకోండి. మానసికంగా కాస్త ఒత్తిడిని తగ్గించే వివిధ పనులలో పాల్గొండి. అది మీకు ఎంతో ఉపశమనం పచేగాలి. మీ ఇష్టాలను ప్రాచుర్యం చేస్తూ మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకోవడం ముఖ్యం. డ్రీమ్స్పై నమ్మకంగా కొనసాగండి.
ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ గణేష్. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 3. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త ఆవిష్కరణలు లేదా కొత్త స్నేహితులతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడం. మీరు జరగనున్న అన్ని అద్భుతాలను అనుభవిం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.